వాళ్ళిద్దరు వేవ్ లెంగ్స్ కలవలేదు, ఎమోషన్స్ కలవలేదు. ఒకళ్ళ ఎమోషన్స్ ఒకళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అతని టెంపర్మెంట్, అతని యాటిట్యూడ్. అమ్మాయి మరి లవ్ చేసుకున్నప్పుడు లవ్ లో జరిగే అయ్యే కదా అబద్ధాలు. లవ్ లో అబ్బాయి అమ్మాయికి అబద్ధాలు చెప్తారు, అమ్మాయి అబద్ధాలు చెప్తే అబద్ధాలను నమ్ముకుని లవ్ వెళ్తారు. అసలు విషయం వచ్చేటికి బయటపడతాయి. సో ఆ ఎమోషన్స్ దాచుకుని ప్రేమించుకున్నారు. ఎవరి ఎమోషన్స్ వాళ్ళు దాచుకుని, ఎవరి టెంపర్మెంట్ దాచుకుని ప్రేమించుకున్నారు. అయిపోయినా బయటకు వచ్చి ఎవరి ఎమోషన్స్ ఒక ఎమోషన్స్ ఒకటి మ్యాచ్ అవ్వకపోవటం విడిపోయారు. అప్పుడు అదే పాయింట్. ఇసుక్కుంటాడు, కొట్టేవాడు, చేయించేవాడు, ఇవన్నీ మాట్లాడారు కదా. సో అట్ల వల్ల ఇప్పుడు ఈఎంఐ విషయం వల్ల అనేది ఇప్పుడు తీసుకొస్తున్న పాయింట్. రూమర్స్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ ముందు నుంచే. అమ్మాయితో ముందు నుంచి ఉంది అతను. ఎప్పుడు ముందు నుంచి అంటే సమంతతో ఒక పక్క ఉంటూ ఒక పక్క ఈఎంఐ కాదు. ఎప్పుడైతే సమంతతో డిఫరెన్స్ వచ్చిందో he has to కంపానియన్ కాదు. ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్న పర్సన్స్ గా ప్రొఫెషన్ లో దే షుడ్ బి సంబడి టు లుక్ ఆఫ్టర్ హిమ్. అన్ని విషయాలు తల్లి చూడలేదు కదా, ఎంత పెద్ద తల్లి చూడలేదు. సో సంబడి వైఫ్ అనుకున్నాడు, వైఫ్ లేదు, అట్లీస్ట్ సహచరి కావాలి. సో దట్ ఫార్మాట్ సహచరి కోసం ప్రయత్నం అమ్మాయి దగ్గర తర్వాత సాధారణ చారిణి అవుతాడు. సో ఇట్స్ వీ కెనాట్ బ్లేమ్ దిస్. ఎందుకంటే ఒక పెళ్లి విడాకులు అయిపోయినాక ఆ మనిషి ఒంటరిగా ఉండలేడు. అంటే మామూలుగా అయితే ఉండొచ్చు. ఒక ప్రొఫెషన్ లో ఉన్నవాడికి తన అవసరాలు చూసేవాళ్ళు కావాలి. తనకేం కావాలి, ఎప్పుడు ఏం కావాలి చూసేవాళ్ళు ఒకళ్ళు కావాలి. అది మేనేజర్ని జీతం ఇచ్చి జాబ్ ఎంత పెట్టుకున్నా కూడా ఆ కోఆర్డినేషన్ కరెక్ట్ కాదు. అది సొంత మనిషి, వైఫో మదరో. సో మదర్ చూసుకునే వయసు కాదు. సో హీ హేస్ టు గో ఫర్ ఏ కంపానియన్. ఆ కంపానియన్ లో అమ్మాయితో ఎప్పుడైతే కంపానియన్ సమంత అనే కంపానియన్ తప్పిపోయిందో, సో హీస్ హార్ట్ టు బి సెర్చింగ్ ఫర్ అనదర్ కంపానియన్. అందుట్లో ఆ కంపానియన్ లో ఈ అమ్మాయి. సో అట్లీస్ట్ నౌ ఇదన్నా సవ్యంగా ఉండాలి అని కోరుకుందాం. బ్లెస్ దెమ్, విష్ దెమ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, విష్ దెమ్ లాంగ్ మ్యారీడ్ లైఫ్. ఎందుకంటే ఈ అమ్మాయి దుడిపాడ, ఈ పిల్ల బాగా చదువుకున్న పిల్ల, ఇంటర్నేషనల్ అవుట్లుక్ ఉన్న పిల్ల. సో ఒక విధానంగా ఒక పద్ధతిలో షీ కెన్ అండర్స్టాండింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ రేంజ్ లో ఉన్న పిల్ల కనుక, ఎడ్యుకేటెడ్ ఉంది కనుక మంచి ఫ్యామిలీ. దులిపాల ఫ్యామిలీ ఈజ్ నోన్ ఫర్ ఈ సర్నేమ్ ఈజ్ ఎ గుడ్. ఆవిడ కూడా యాక్టర్ కదా, యాక్టర్ కన్నా మోడల్ గా. సో దులిపాల ఈజ్ ఫేమస్ ఆర్టిస్ట్ గా. దులిపాల గారు అంటే అసలు మన తెలుగు ఇండస్ట్రీలో శకుని పాత్ర అంటే దులిపాల గారే. దులిపాల ఆ శకుని పాత్ర అంటే ఆయన మించి ఎవరు లేరు, అంత ప్రమాణం చేసేవాడు ఆ పాత్రలో ఆయన. సో అలాంటి గొప్ప నటుడు అంటే దులిపాల. అమ్మాయికి ఆయనకి బంధం ఉందని నాకు తెలియదు కానీ దులిపాల పేరుకు ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. ఇది మంచి కళాకారుల కుటుంబం, అలాగే మంచి సంస్కారవంతమైన కుటుంబంగా కొన్ని సర్నేమ్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటి గొప్ప గొప్ప సర్నేమ్ ఉన్న కుటుంబాల్లో ఒక కుటుంబం. కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ అక్కినేని కుటుంబం. ఇప్పుడు గతంలో జరిగిన తప్పిదాన్ని ఇద్దరూ సర్దుకోవాలి. గతంలో ఏంటి, అమ్మాయి ఏమంది, అక్కినేని ఫ్యామిలీ ఇంటి కోడలుగా మసులుకోవాలి, ఇంటి కోడలుగా ఆ స్థాయి నిలబెట్టాలి అని కోరుకున్నాడు. అక్కడ ఏదో సినిమాలు మానేయటం అంటాము. ఇప్పుడు ఒక అమల ఉంది, రెండో పెళ్లి చేసుకున్నాడు అమలని. అమల పెళ్లి చేసుకోగానే కంప్లీట్ హౌస్ వైఫ్ గా మారిపోయింది. కంప్లీట్ గా లుకింగ్ ఆఫ్టర్ నాగార్జున, లుకింగ్ ఆఫ్టర్ ఫ్యామిలీ. సో అట్లా కోరుకుంటారు వాళ్ళు. అట్లా ఈఎంఐ ఎంతవరకు ఉంటుంది. సో ఈఎంఐ యొక్క యాక్టివిటీ మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఈఎంఐ యాక్టివిటీ వీళ్ళు నువ్వు కామ్ గా ఉండాలి అంటే ఊరుకుంటుంది. ఇవన్నీ ఒకరికొకరు అండర్స్టాండింగ్ గా. సో అమ్మాయికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇస్తూ, అమ్మాయికి ఇవ్వాల్సిన స్టేటస్ కో ఇస్తూ చూసుకుంటే బాగుంటుంది. అలా చూసుకోవాలని కోరుకుందాం. గతంలో వచ్చిన డిస్ప్యూట్స్ ఎందువల్ల వచ్చినాయి, ఈ గతంలో మన డిస్ప్యూట్స్ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సి ఇద్దరి మీద ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే అమ్మాయి బాగా ఎడ్యుకేటెడ్ పిల్ల కనుక, లుక్అవుట్ ఎక్కువ విజువల్, అమ్మాయికి విజన్, ఇంటర్నేషనల్ విజన్ ఉన్న పిల్ల కనుక, సో అండర్స్టాండింగ్ కొంచెం మోర్గా ఉంటుంది. సో కనుక షీ కెన్ మేనేజ్ థింగ్స్ అని అనిపిస్తుంది. అండ్ ఈవెన్ చైతన్య కూడా ఈ సెకండ్ టైం ఇది. సో దీన్ని మళ్ళీ కాపాడుకోవాలి. ఈ లైఫ్ మనం ఫ్యామిలీ లైఫ్ ని వీ హ్యావ్ టు కీప్ ఇట్ అప్ అండ్ ఇన్ ఎ గుడ్
కపుల్స్ అయినా అనుకుంటాడు. యా ఓకే సార్. చేస్తాడు, చూద్దాం. And- విష్ దెమ్ హ్యాపీ లైఫ్ అండ్ విష్ దెమ్ బ్రైట్ లైఫ్. యా